ఏమ్మా ఇవన్నీ నాకు తెలియకుండా ఎవరు ఆ గర్ల్ ఫ్రెండ్? ఇదెంత మట్టి బుర్రం అనేది లేదమ్మా, కొంచెం హెడేక్గా ఉంది, లాగిన్ కాలేదు. వేసుకున్నా ఆయన ఏమో తగ్గలేదు. అయ్యో వద్దులే, పడుకుంటే కాసేపు తగ్గిపోతుంది, అందుకే లీవ్ వేసేసుకున్నా. ఇంకా నాకు అవ్వడంలో ఎక్కువ హెడేక్గా ఉంది, కొంచెం సేపు పడుకుంటే సరిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే సాయంత్రం పోయేసొద్దాంలే. ఎప్పటి నుంచి ఉంది? పొద్దున్న లాగిన్ అవుదామని లేగానే చాలా హెడేక్గా అనిపించి ఒకే సైడ్ నొప్పిగా ఉంది. ఇంకా నా వల్ల కాలే, లాగిన్ అయ్యి మళ్ళీ మీటింగ్స్ ఉంటాయి అందుకనేసి ఇంకా లీవ్ వేసేసుకుంటే బాగాలేదని చెప్పేసి. అవును చెప్పడం మర్చిపోతే, నీకు పొద్దున ఏదో కొరియర్ వచ్చింది మా, నువ్వు ఇంకా శానిటైజ్ చేసి కానీ ముడితే తిడతావు అనేసి తీయలేదు నేను. చూడు అమెజాన్లో ఏమైనా ఆర్డర్ పెట్టింటివా? అవునా ఏమో, పొద్దున్న ఎవరో ఒక అతను వచ్చి డెలివరీ అంటే సరే నేనేం చూసేకపోలే, ముట్టును కూడా ముట్టలే, అక్కడే నువ్వు బయట పెట్టి. తెలీదు మా, నేను అవన్నీ ఓపెన్ కూడా చేయలే. చూడు నువ్వే వెళ్ళి అది శానిటైజ్ చేయాలి కదా, అదంతా ఎవరు చేసేదని నేను చూడలేదు, నువ్వే చూడు. సరే చూడు అసలు ఫస్ట్ అది మందో కాదో. అవునా ఏముండొచ్చు? సర్లే నువ్వు పెద్ద ఇది, నీకు బాంబులు పంపిస్తారు. కాకపోతే ఇట్లా ఉండొచ్చు కదా, ఒకసారి మనకి అమెజాన్ వాళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి స్పీకర్ ఒకటి పంపించినారు, బ్లూటూత్ స్పీకర్ ఒక రోజులోనే 50,000 బిల్ చేసినామని. అవునవునవును అట్లా మనం పంపించుండొచ్చు కదా. కరెక్ట్, మనం అంత బిల్లు అట్లా ఏం చేయలేదు ఎప్పుడు. అప్పుడైతే పెళ్ళికి చేసినాము. ఏమో మన ల్యాప్టాప్ కొన్నాం కదా. ల్యాప్టాప్ అది ఈఎంఐ ఆప్షన్లో కొనింది, దానికి ఎట్లా పంపిస్తాడు? అవును సరే చూడు అసలు ఫస్ట్ ఏమొచ్చిందో. ఏమన్నా ఉంటే లేదు లేమ్మా, నువ్వు ఇంకా ఓవరు. అడ్రస్ మందే కదా ఉండేది? మందే. గిఫ్ట్ లాగా పంపించినారమ్మా. గిఫ్టా? మీ ఆఫీస్ నుంచా? ఆఫీస్ నుంచి ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అట్లా స్వీట్స్ పంపిస్తారు కదా. ఇప్పుడు ఈ ఫెస్టివల్ కూడా లేదే. ఏమది? బాంబుని చెక్ చేస్తున్నావా? సౌండ్ వస్తుందమ్మా. నువ్వు పెద్ద సెలబ్రిటీ, నువ్వు వచ్చి ప్రాంక్ చేస్తావు. నీకు ఈ మధ్య కరోనాలో వీడియోలు చూసి నీకు నువ్వే ప్రాంక్ చేసుకుంటున్నావా ఏమి? నన్ను ప్రాంక్ చేస్తున్నావా లేకపోతే? ఎవరైంటారబ్బా? ఏమదే? ఆఫీస్ నుంచి అనుకుంటామా ఏదో. ఏదో వీడియో చూస్తుంటే మధ్యలో నట్లు పట్టుకొని వస్తే అంతే. సర్ప్రైజా?
ఏమ్మా ఇవాళ నాకు తెలియకుండా ఎవరు ఆ గర్ల్ ఫ్రెండ్ ఒకటే తక్కువ. నాకు చెప్పు నేనేం చేశాను మరి నువ్వు ఏమి ఓహో డాడీ టు బి ఐ లవ్ యూ డాడీ అని ముగిస్తారు. మా నాన్న డాడీ అనిపించేది. నీదెంత మట్టి బుర్రమా నీది. ఏమి నిజంగా ప్రామిస్ ప్రామిస్ మా 1 వీక్ నుంచి టెస్ట్ చేసుకుంటాను నాకు చెప్తున్నాను. చెప్పాను కదా సెకండ్ ప్రెగ్నెన్సీ సర్ప్రైజ్ ఇస్తాను నీకు అని చెప్పేసి. ఎలా ఉంది నా సర్ప్రైజ్? నీళ్ళే ఇంట్లో నిజంగా నిజంగా తప్పాలి కదా నువ్వు నాకు. హాస్పిటల్కి పోతున్నా అప్పుడే టెస్ట్ చేయించుకోవాలి కదా. ఇదంతా ఎప్పుడు చేస్తావు నేను చెప్పుకోకుండా పెళ్లి కొడుకు చేసుకున్నా. అందుకే నువ్వు ఎందులో చేసుకున్నావు నిన్నంతా. నిన్నేమీ చేయలేదు మా. నేను మార్నింగ్ లేచి ఇవాళ 4th కదా చెక్ చేసుకొని ఇవాళ పీరియడ్స్ రాలే సరే అని చూసుకొని నీకు ఆగలేదు అప్పటికి. రేపు చేద్దాం అనుకుంటే బట్ ఏవో ఇంట్లో ఉండేవాడితోనే చేశా. మన బేబీ లెటర్ రాసింది చూడు నీకోసం. ఏం రాసింది? Hi Daddy. Hi Daddy, I can't wait to meet you. I love you Daddy. Expected to arrive February 2022. Baby on board. Think better than having you as a lovely husband. Lisa baby having you as a best daddy. A sweet little baby is coming to us. Love you, Appa. ఇవన్నీ ఎక్కడ రాసినావు? ఈ పేపర్లన్నీ ఎక్కడ తెచ్చుకున్నావు? నేను మొన్న స్కూల్లో తీసుకొచ్చినాను వర్క్ చేసేటప్పుడు. అప్పుడు పేపర్స్ ఇవన్నీ ఎక్కడెక్కడో పెట్టేసి వెతికాను అన్ని. పొద్దున్న లేచి వెతికి ఇంకా సర్ప్రైజ్ ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఇవన్నీ ఎప్పుడు రాసినావు? పొద్దున్న 5కే లేచాను కదా. They met 2012. We got engaged 2013. We tied knot 2019. We are pregnant 2021. You plus me is equals to baby. Love you Harishwari. Our love. We are adding a little more love to our cute family. You plus me is equals to 3. Thank you, man. ఎలా రాసింది మన బేబీ? ఎలా రాసింది మన బేబీ అప్ప కోసం? సూపర్ క్యూట్గా రాసింది. హ్యాపీ? పాప క్యూట్గా రాసింది. నువ్వు సర్ప్రైజింగ్గా చేసినావు. థ్యాంక్ యూ. పాప అని ఫిక్స్ అయిపోయావు ఆల్రెడీ. ఎవరన్నా నన్ను పాప అన్నావే, పాప అని ఫిక్స్ అయిపోయావా? నీకు ఇష్టం కదా పాప అంటే. ఇష్టమే. నీకెవరు ఇష్టం? ఎవరు కావాలి నీకు? నాకు అబ్బాయి అయితే బాగా కొట్టచ్చు కదా. ఆహా, కొట్టడం కోసం అబ్బాయి కావాలా నీకు? అది కొద్దిగా రఫ్ పెంచచ్చు. అమ్మాయి అయితే సాఫ్ట్గా క్యూట్గా పెంచుకోవాలా? ఏం లేదప్పా, నాకైతే పాపే కావాలి. నేను చక్కగా బాగా రెడీ చేయొచ్చు తన్ని. ఎవరైనా ఒకటే, అమ్మాయినా కూడా రఫ్గానే పెంచుతాము. కానీ అవును కాదు, నువ్వు వీడియో తీస్తున్నావా?
నన్ను కిండల్ చేసేకో ఏమన్నా చేసేకి నేనేం కిండల్ చేసే కాదు మా, జస్ట్ మెమరీ కోసం అంతే, గుర్తు పెట్టుకుందామని తీసుకుంటున్నా అంతే. అందుకే అప్పటి నుంచి పట్టుకునే కానీ నువ్వు మాత్రం ట్యూబ్లో అయితే నువ్వు నాకు అసలు ఏమీ చెప్పకపోతే ప్రెగ్నెంట్ అని చూపించిన తర్వాత కూడా ఎవరు నన్ను డాడీ అని పిలుస్తున్నారు, నిన్నెవరు పిలుస్తారు డాడీ అనేసి. మట్టి బుర్ర నీది. నాకు చెప్పలేదంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, కానీ ఇప్పుడే ఎక్కువ ఎగ్జైట్ అయ్యేది వద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యింది. అంత స్కాన్ అంతా తీపించుకొని పాప హార్ట్ బీట్ కానీ అది వినే వరకు మనం ఎక్కువ ఎగ్జైట్ అయ్యేది వద్దు. బేబీ స్కాన్ తీపించుకుందాం, బేబీ హార్ట్ బీట్ అంతా హెల్త్ వైజ్ అంతా బేబీ హెల్దీగా ఉంది అన్నప్పుడు కన్ఫర్మ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్. ఏమీ లేదు మా, నన్ను నమ్ము. ఈసారి బేబీ చూడు, ఈ సర్ప్రైజ్ ఎంత కలర్ఫుల్గా నీకు అంత హ్యాపీగా అనిపించిందో మన బేబీ కూడా అంతే అంతే హెల్దీగా వస్తుంది, దానికి నేను గ్యారంటీ. నమ్ము నన్ను అంతే, మనము ఏమీ లేదు. ఫస్ట్ టైం ఏదో మిస్టేక్ అయిపోయింది ఇదైంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి మనం హట్ అయ్యేకి ఇద్దరికి ఎనర్జీ లేదు, అంతే. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. అఫ్కోర్స్ ఈసారి ఇది జరగదు, 100% అన్ని పాజిటివ్గానే ఉంటుంది. బట్ అనేది ఏం లేదు మా, స్ట్రాంగ్గా ఉందాం, నమ్ముదాం, హెల్దీగా ఉందాం. మన బేబీ కూడా చూడు హెల్దీగానే ఉంటుంది అంతే. హ్యాపీనా నువ్వు? ఎంత హ్యాపీ, చాలా హ్యాపీనా? బాంబు పంపించారా? బాంబే